నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం తమ సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు సమ్మె బాట పట్టి సమ్మె చేపడుతూ ఉండగా నేడు వారి సమ్మె 8వ రోజుకు చేరుకుంది. ఆత్మకూరు పట్టణంలోని ఐసీడీసీ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు తమ నిరసనలో భాగంగా నేడు తమ దీక్షా శిబిరం వద్ద వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. మొదట దీక్షా శిబిరం వద్ద తమ సమస్యల సాధన కోసం నినాదాలు చేసి అనంతరం తమ దీక్షా శిబిరం వద్ద కూరగాయలను తరిగి వంటకు కావాల్సిన అన్ని వస్తువులను సమకూర్చుకొని వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి నశించాలి నశించాలి. అంగన్వాడీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఉండి వైఖరి ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం ఇదే మీ రాజ్యం. భగభగమండే సూర్యుడిని చూడు భగభగమండే సూర్యుడిని చూడు గుర్తించాలి గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి గుర్తించాలి అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. ఈ రోజు మేము కనీస వేతనం 26,000 రూపాయలు పెంచాలనే భాగంలో విషయంలో 8వ రోజుకి చేరింది మేము చేస్తున్న సమ్మె. ఈ రోజు మేము వంట వార్పు కార్యక్రమం ద్వారా నిరసన తెలియజేస్తున్నాము. మన ముఖ్యమంత్రి గారు మా సమస్యల్ని ఇంకా పరిష్కరించట్లేదు. ఎందుకు ఆయన ఆ విధంగా పరిష్కరించట్లేదో కూడా తెలియడం లేదు. ఒక్క మాట చెప్తే మేము కూడా సంతోషంగా జగనన్న మాకు కూడా కరుణించాడని చెప్పి మేము విరమించి ఉండేవాళ్ళము. కానీ ఇప్పటికి కూడా ఆయన స్పందించడం లేదు. ఇప్పుడైనా స్పందించి మాకు కనీస వేతనం 26,000 రూపాయలు కల్పించి గ్రాడ్యుయేట్ని అమలు చేయాలని సందర్భంగా కోరుతున్నాము. మా సమస్యలు పరిష్కరించుకుంటే మా సమ్మెను ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఇప్పుడు ప్రస్తుతం పెరిగి ఉన్న ధరల దృష్ట్యా మాకు ఈ 11,500 రూపాయలు సరిపోవడం లేదు. మా కుటుంబాలు జరుగుబాటు కూడా లేకుండా ఉంది. మేము ఆ ఒక్క దానితోనే ఆధారపడి జీవిస్తున్నాము. కాబట్టి మేము గ్యాస్ ధర చూడబోతే 1,200 అవుతా ఉంది. కూరగాయల ధరలు చూడబోతే ఆకాశాన్ని అంటుతున్నాయి. నిత్యావసర ధరలు చూడబోతే ఆకాశాన్ని అంటున్నాయి. కేజీ కందిపప్పు 200 రూపాయలు. ఈ రోజు మేము ఏమి వండుకొని ఏం తినాలా అనేది మీ దృష్టికి తెస్తున్నాము. కరెంటు బిల్లులు అన్ని కేంద్రాలకి కరెంటు బిల్లులు పెరుగుతున్నాయి, ఇళ్లలో కరెంటు బిల్లులు పెరిగిపోతా ఉన్నాయి. మేము ఏ విధంగా వీటిని 11,500తో జరుపుకోవాలో ఒక్కసారి మన ముఖ్యమంత్రి గారు పరిశీలించి మాకు కనీస వేతనం 26 రోజులుగా ఆత్మకూరు పట్టణంలో ఉన్నటువంటి సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం ఆఫీస్ దగ్గర అంగన్వాడీలు ఆందోళన చేపడుతున్నారు. ఈ ఆందోళనని సిఐటిగా మేము సమర్థిస్తున్నాం. అలాగే వివిధ రూపాల్లో అంగన్వాడీలు వాళ్ళ యొక్క కార్యరూపాన్ని ముందుకు తీసుకుపోతున్న క్రమంలో ఈరోజు దౌర్జన్యంగా కనీస సమాచారం లేకుండా అంగన్వాడీ కేంద్రాలను పగలగొట్టడం జరిగింది. మేము ప్రభుత్వ అధికారులకి మనవి చేస్తున్నాం. సిఐటిగా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి మీ యొక్క దమనకాండని ఆపవలసిందిగా కోరుతున్నాం. ఆ రకంగా మీరు ఆగని పక్షంలో మేము దీన్ని ప్రజా ఉద్యమం కింద ముందుకు తీసుకోపోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రకంగా సిఐటియు కార్యాచరణ ఉంటుందని చెప్పి అధికారులను హెచ్చరిస్తూ ఇప్పటికైనా ఈ దమనకాండని